చివరగా ఒంటరిగా ఉండే తల్లిదండ్రులు అంటే ఒంటరిగా ఉండే అమ్మ గాని, నాన్న గాని ఉంటే ఆ పిల్లలకి మీరు ఫైనల్‌గా ఏం చెప్తారు? ఎందుకంటే వీళ్ళు చూడలేరు, పిల్లలు చూడలేరు. అవును. కానీ పెళ్ళికి ఒప్పుకోరు. అవును. అటువంటి వాళ్ళకి మీరు ఫైనల్‌గా సజెషన్ ఏదైనా ఇస్తారా? అంటే ఎప్పుడైనా సరే పిల్లలు చిన్న పిల్లలప్పుడు వీళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ సుఖాలని త్యాగం చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు పేరెంట్స్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీరు తిరిగి వాళ్ళకి ఏమిస్తారు పేరెంట్స్‌కి? వాళ్ళు మిమ్మల్ని ఇంత కష్టపడి పెంచారు కదా, ఇంత పెద్ద చేశారు కదా, వాళ్ళ వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అంచేత వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. పిల్లనే నేను చెప్పట్లా, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళకి ఏ కోరిక ఉంది, ఏది తీరిస్తే వాళ్ళు సంతోషిస్తారు, అది ఆలోచించుకోండి. వాళ్ళు తోడు కోరుకున్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన తోడు వాళ్ళకి ఇవ్వండి. మీకు వచ్చిన నష్టమేం లేదు కదా. వాళ్ళు ఎలాగో వాళ్ళు వేరే ఉంటున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు, మీ పాటలు మీరు పడుతున్నారు. బాగుంటే 4 రోజులు వెళ్ళి కలిసి వస్తారు, బాగాలేకపోతే ఎవరి దాన్ని వాళ్ళు ఉంటారు. అంతేగాని మా నాన్న మాకు దూరం అవుతాడేమో అని పెళ్లి చేయడం మానేస్తే జీవితం అంతా మీ నాన్న ఒంటరితనంతో బాధపడుతున్నాడు కదా. ఆయనకు కావాల్సిన తోడు ఆయనకి మీరు ఇవ్వనప్పుడు మీరు ఏ రకంగా ఆయనకి హెల్ప్ చేయగలుగుతారు, ఏ రకంగా రెసిప్రికేట్ చేయగలుగుతారు? ఆయన మిమ్మల్ని ఇంత కష్టపడి పెంచినప్పుడు. అలా అంటే ఇప్పటి పిల్లలు ఏమంటున్నారంటే, ఎవడు పెంచమన్నాడు, మేము పెంచమన్నామా, ఎవడు కనమన్నాడు, మేము కనమన్నామా అని అడుగుతున్నారు. కొత్త ట్రెండ్ అది. మీరు కనమనలేదు కానీ కన్నారు కదా. మీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, వాళ్ళ ఇష్టాయిష్టాలతో కూడా సంబంధం లేకుండానే మీరు పుట్టారు కదా. నిన్నెవడు పుట్టమన్నాడు అని తిరిగి తండ్రి తల్లి అడిగితే మీరేం జవాబు చెప్తారు? నువ్వెందుకు పుట్టావు, అసలు నన్ను పర్మిషన్ అడిగి పుట్టావా, నువ్వు పుట్టబట్టే కదా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇంత కష్టపడ్డాను అని వాళ్ళు అడిగితే మీ దగ్గర జవాబు లేదు కదా. అంచేత ఎవరికన్నారు, ఎవరికి అనమన్నారు అని కాకుండా వాళ్ళు ఏదో పెంచారు, పెద్ద చేశారు, పెద్దవాళ్ళని చేశారు, వాళ్ళ శ్రమకి మనం కూడా కొంత వాళ్ళ సంతోషం ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో వాళ్ళని సంతోషపడదాం. వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారంటే వాళ్ళు ఇవ్వండి, అభ్యంతరం లేదు. కొంతమంది పెళ్లి ఇష్టం ఉండదు, ఓకే, పెళ్లి ఇష్టం లేకపోతే మానేసేయి. చేసుకోవాలంటే మాత్రం నువ్వు మా గురించి నువ్వు కంట్రోల్ చేసుకోక్కర్లేదు అని వాళ్ళకి అవకాశం కనుక పిల్లలు ఇచ్చినట్టయితే ఎంతో మంది పెద్దవాళ్ళు ఇంకా బయటకు వస్తారండి, ఎంతో మంది జంటలుగా మారుతారు. కేవలం పిల్లల భయం వల్ల, మొన్ననే మా దాంట్లో సెటిల్ అయ్యారు ఇద్దరు, పేర్లు గుర్తులేవు నాకు, మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అంతా ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత ఆయన కూతురు ఒప్పుకోలే. అందుకనే నేనేం చెప్తానంటే, ముందు మీ పిల్లలతో డిస్కస్ చేసుకుని రండి అంటాను. చాలా మంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలతో మాట్లాడరు, వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎవరో నచ్చుతారు, మాట్లాడుకుంటారు, కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్న తర్వాత పిల్లలకి చెప్తారు పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత. మీరు వద్దు అంటే మానేసేలా ఉన్నప్పుడు అసలు మీరు రావడం ఎందుకు? ముందే మాట్లాడుకోండి, వద్దంటే మానేయండి, అప్పుడు ఉండదు ఆ ధైర్యం. ఇప్పుడు వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత నేను చస్తే నువ్వు రావద్దు, నేను చస్తే నేను స్నానం చేస్తాను, నువ్వు చచ్చినట్టే లెక్క అని ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేటప్పటికి, సారీ చూసి నన్ను క్షమించు, నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ కాడికి రావడం ఎందుకు? ఒక ఆమె ఉంది మాకు, ఇప్పుడు లేదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఆమె ఇలాగ ఎవరో ఒక డాక్టర్, ఎండి డాక్టర్ని తో మాట్లాడుకుంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు. రోజు ఫోన్ చేసేవాడు, రాత్రి 8కో 9కో ఆయన ప్రాక్టీస్ హడావిడంతా అయ్యాక ఇంటికి వచ్చి రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చేసేవాడు, రోజు మాట్లాడుకున్నారు. 3 నెలల్లో ఏమో అలా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు నా పిల్లలు ఒప్పుకోవటం లేదు, వద్దంటున్నారు, సారీ అన్నాడు, ఫోన్ పెట్టేశాడు సడన్గా. ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ చేయలే. ఆవిడ చెప్పింది, ఆవిడ పడ్డ బాధ, మానసికమైన బాధ. నేను భోజనం చేస్తుంటే నాకు ఫోన్ రింగ్ అయ్యేదండి చెవిలో. ఆయన ఫోన్ చేశారేమో అని తింటూ పరిగెత్తుకు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. అంటే ఈవిడ ఫీలింగ్ అనమాట. ఆవిడకి రోజు ఫోన్ చేసే అలవాటున ఆ ఫోన్ వస్తున్నట్టే, రింగ్ అవుతున్నట్టే శబ్దం వినిపించేది. బాత్రూంలో ఉంటే రింగ్ అవుతుంటే పరిగెత్తుకు వస్తాను, టాయిలెట్లో ఉంటే పరిగెత్తుకు వస్తాను, భోజనం చేస్తుంటే పరిగెత్తుకు వస్తాను. 3 నెలలు నేను నరకం అనుభవించా. 3 నెలలు ఆయనతో మాట్లాడితే 3 నెలలు మర్చిపోవడానికి. ఆయన ఫోన్ చేస్తున్న ఫీలింగ్, ఇంకా ఆయన వచ్చిన ఫీలింగ్, ఆయన మాట్లాడుతున్న ఫీలింగ్, అంతగా ఇష్టపడింది ఆవిడ. కానీ ఎంత ఆవిడకి దగ్గర 60 ఏళ్ళు ఉన్నాయండి. 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఉన్నాయి. 60లో 20 ప్రేమ వచ్చింది మరి. అంత ఇష్టంగా మాట్లాడాడు ఆయన. అంత ఆడవాళ్ళలో ఒక బలహీనత ఉంటుందండి, చాలా ఎమోషనల్ ఉంటారు ఆడవాళ్ళు. 2 మంచి మాటలు చెప్తే టప్మని పడిపోతారు. వయసు సంబంధం లేదు అక్కడ, 60 16 అన్నది మనం ఆలోచించక్కర్లేదు. ఏ వయసు అయినా సరే. అందులో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఆత్మీయమైన పలకరింపుకి లొంగిపోతారు. పలకరింపు కోసం కరువాచిపోతారు వాళ్ళు. ఆప్యాయంగా ఒక మనిషి పలకరిస్తే చాలు, నువ్వు ఎలా ఉన్నావు అని పలకరిస్తే చాలు, అబ్బా నా మంచి చూసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా అని ఈజీగా పడిపోతారు. 16 ఏళ్ల పిల్లని పడేయడం ఎంత తేలికో 60 ఏళ్ల వాళ్ళని పడేయడం కూడా అంతే తేలిక నా దృష్టిలో. ఎందుకంటే అందులో వయసు తేడా తప్ప మనసులో తేడా లేదు. వాళ్ళ మనసులో ఇప్పటికీ ఆ ఎమోషనల్ రిలేషన్ అలాగే ఉంది.
ఆ ఆత్మీయమైన పలకరింపు కోసమని వాళ్ళు ఇప్పటికీ కరువు వాచిపోయి ఉంటారు. ఎవరైనా వాళ్ళు ఆత్మీయంగా పలకరిస్తే టప్మని పడిపోతారు. అది మాత్రం మనం కాదనడానికి లేదు. పిల్లలు పెద్దవాళ్ళు మరిగా కంపానియన్ చేసుకోవడం కానీ తోడు చూసుకోవడంలో అది పిల్లలకే హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే వీళ్ళు వద్దన్నారు కానీ నిజంగా వాళ్ళకే హెల్ప్. ఇప్పుడు సడన్ గా ఒంటరిగా వదిలిపెట్టి పోవడం ఎన్న వాళ్ళు బయట పోతారు, అప్పుడు ఒంటరిగా ఉన్న వదిలిపెట్టడానికి వాళ్ళ గురించి బాగా ఉంటుంది. ఏదో తోడుంది కదా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వీళ్ళకు ఫ్రీగా ఉంటుంది. కానీ వాళ్ళకి అడ్వాంటేజ్, పిల్లలకు కూడా ఇది ఒక సౌకర్యం. వాళ్ళ బరువు బాధ్యతలు కూడా కొంచెం తగ్గినట్టు కనబడుతుందని నా ఉద్దేశంలో. కాబట్టి పిల్లలు దీంట్లో అబ్జెక్ట్ చేయడంలో మంచిది కాదనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ భయం ఏంటంటే సింగిల్ పేరెంట్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆ వచ్చే వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. ఇప్పుడు సవితల్లి వచ్చింది అనుకోండి, నన్ను నా తండ్రిని దూరం చేస్తుందేమో, అలాగే సవితండ్రి వచ్చాడు అనుకోండి, నన్ను నా తల్లినే దూరం చేస్తాడేమో అనే భయాలు ఎక్కువ ఉంటాయి. అది వయసులో ఈ ఫీలింగ్స్ వస్తాయండి, ఓల్డ్ ఏజ్ లో ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే ఏదో ఎవరున్నా సహాయం చేయనా అంత ఏదో ఎదురు చూస్తుంటది మన మనసు. ఎవరు సహాయం చేస్తే వాళ్ళ మనసే వాళ్ళ మన మనసు ఉంటుంది ఈ వయసులో. కాబట్టి అలాంటి మనస్పర్ధాలు రావడానికి కూడా తక్కువే. మెయిన్ థింగ్ తోడు అవసరం. నైట్లో, ఎస్పెషల్ నైట్లో మనం బాత్రూమ్ పోవడానికి కూడా సపోజ్ డిజబుల్ కండిషన్లో అప్పుడు కంపల్సరీగా తోడు ఉండాలండి. మనం బట్ట కట్టుకోవడానికి కూడా ఒక మనిషి తోడు ఉండాలి. అదే మన ఓన్ పిల్లకాయలు కూడా నీ బట్ట సరిగా లొంగి బాగా కట్టుకో అది కట్టుకున్నా కూడా వాళ్ళు అసహించుకుంటారు. అదే మన కంపానియన్ పక్కన ఉంటే సరి చేసుకోండి ఆమె సరి చేస్తుంది కూడా, అదే ఆపోజిట్ గా వీళ్ళు కూడా సరి చేసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కంపల్సరీగా తోడు చాలా అవసరం అండి. అది ఒక దాన్ని ఇది అని నిర్వచించలేని ఒక అనుబంధం అండి. భార్యాభర్తల మధ్యన ఉండే సంబంధం ముందు చూసారా, అది దాన్ని మనం చెప్పడానికి మాట చాలదు, భాష చాలదు. ఒకళ్ళకొకళ్ళు అంటే నువ్వే నా జీవితం అన్నట్లు బ్రతుకుతారు సరా. ఒకళ్ళకి అనారోగ్యం వచ్చిందంటే అక్కడ కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఒక మనిషి చూసినప్పుడు అయ్యో నా కోసం ఈ మనిషి తపన పడుతోంది అని బెడ్ మీద ఉన్నవాడికి ఎంత అనిపిస్తుంది, నేను బ్రతకాలి అని ఎంత అనిపిస్తుంది, ఆ వ్యక్తి కోసమైనా నేను బ్రతకాలనిపిస్తుంది. అలాగే అది భాషకు అందని భావం అండి. అది భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఉంది, అది భాషకు అందని భావం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నాను ఈ రూమ్ లో, మా కోడలు మా కొడుకు ఆ పక్కన ఆ రూమ్ లో పండుకున్నారండి. నైట్ నాకు ఎమర్జెన్సీగా నేను లేకుండా లేవలేను, పిలవడానికి అవకాశం లేదు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, చెప్పచ్చు నేను బాత్రూమ్కి వెళ్ళాలి వస్తావా, లేకపోతే నాకు ఏదో ఇదిగా ఉంది అదిగా ఉంది అని చెప్తాము. కంప్లీట్ గా ఏదో ఒకరు వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టి పిల్లల్ని లేపి తీసుకొస్తారు కదా, మనం పోలేం కదా అంత దూరం కూడా. అయినా ఈ కాలంలో ఎక్కడున్నారండి, ఒక బెడ్రూమ్ 10 మీటర్లు ఉంటుంది, 10 మీటర్లు ఎక్కువ ఉంటాయి పడుకోవడానికి, చేయడానికి, మాట్లాడుకోవడానికి. అయినా వాళ్ళకు అదే ఒక్కడే ఉన్నాడు కదా ఏమైందని వాళ్ళకు టెన్షన్ తగ్గుతుంది కదా. మనిషి ఉంటే వాళ్ళకు కూడా అనుకూలమే కదా. నన్ను అడిగితే నా ఉద్దేశ ప్రకారంగా పిల్లలకు కూడా చాలా హెల్ప్ ఇది. అది వాళ్ళ బరువు బాధ్యతలు సగం తగ్గినట్టు ఈ విధంగా తోడు చూసుకోవడానికి ఒక తోడు ఉంది అంటే వీళ్ళకి బాధ్యత లేనట్టే కదా కొంతమంది అనిపిస్తుంది. ఫ్రీగా అయిపోతారు, ఫ్రీ హ్యాండ్స్ అంటారు కదా, ఫ్రీగా కొంచెం వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. మనిషికి మనిషి తోడు అనేది ప్రధానమైన అంశం అండి. ఇందులో తోడు నీడ పేరు పెట్టాలన్న ఉద్దేశం కూడా ఏంటంటే నీకు ఒక మనిషి తోడు, అది అలాగే ఆ మనిషి వెంబడే నువ్వు నీడలాగా ఆయన వెంబడే పెడతావు. తోడు నీడ అంతే, నీ కంపెనీ నీకు చివరి వరకు నీ నీడలాగా వెన్నంటి ఉంటుంది అని. మీరు అంటే మీ ఇంటర్వ్యూ నాకు అర్థమైంది, మీరు సమాజానికి ఎంతో అంటే ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది, ఎంతో పుణ్యం కట్టుకున్నారండి. మీరు అంటారు కదా మూట కట్టుకోవడం అని, ఈ జీవితం అంతా కూడా మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు. వచ్చే జన్మ ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేదా ఆ స్వర్గంలో మీకు మంచి మంచి ఆహ్వానం. తర్వాత ఇంకోటండి, ఇది చట్టసమ్మతం శాస్త్ర సమ్మతం కూడా. మళ్ళీ వివాహం అనేది చట్టసమ్మతం అయిందే కదా, మళ్ళీ పెళ్లి అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా శాస్త్ర సమ్మతం కూడా, శాస్త్రంలో కూడా ఉంది. ఇది పరాశర స్మృతిలో ఏ సందర్భాల్లో స్త్రీ 5 సందర్భాల్లో పునర్వివాహానికి అర్హురాలు అని స్త్రీకి ఉంది. మెయిన్ స్త్రీదే కదా ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇక్కడే కదా వస్తుంది. అయినా కూడా మనుషులు ఎందుకు అడ్డుపడుతున్నారు, ఎందుకు చాలా మంది రాలేకపోతున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్, మైండ్లో పెళ్ళి తప్పు, మళ్ళీ పెళ్ళి తప్పు అనేది బాగా బలీయంగా నాటుకుపోయింది. అది
అది ఇవాళ చట్టం మారింది, పెళ్లి చేసుకోవచ్చు, శాస్త్రం మారింది, పెళ్లి చేసుకోవచ్చు అన్నా సరే ఆ చట్టం శాస్త్రం గురించి వాళ్ళు కానీ ఇది ఇక ఒకటి 100% adjust కాలేరు. లేదు కదా. దేవుడు ఇది గాడ్స్ క్రియేషనే మనకు 5 ఏళ్ళు ఇచ్చాడు, 5 ఏళ్ళు కరెక్ట్ గా లేవు కదా. సో డిఫరెన్స్ ఈస్ దేర్. లైక్ దట్ మానవ లోకం కూడా అంతే. అవునండి. కాబట్టి ఒకడు ఎస్కుంటే ఉన్న ఉంటాడు, కొంతమంది పర్సంటేజ్. మనకు కావాల్సింది మెజారిటీ విచ్ ఈస్ బెటర్. చాలా మంచి విషయాలు చెప్పారండి. మరి అంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యంతో మంచి తోడు నీడ దొరకాలని కోరుకో. రేపు డిసెంబర్ 15వ తారీఖున మీటింగ్ ఉందండి. డిసెంబర్ 15. డిసెంబర్ 15 ఆదివారం నాడు మీటింగ్ ఉంది. అది హబ్సిగూడలో కెనారా గ్రాండ్ హోటల్ ఉంది, మెట్రో స్టేషన్ ఎదురుగా. ఆ హోటల్లో నడుపుతున్నాం. దీనికి ప్రతి ఒక్క అభ్యర్థి తీసుకురావాల్సిన పాస్పోర్ట్ ఫోటో, వారి ఆధార్ జిరాక్స్ అంటే ఏజ్ ప్రూఫ్ కోసమని, డెత్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్. ఈ 3 కంపల్సరీ. డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, డైవర్స్ అయితే కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే వ్యాలిడ్. అంటే వాళ్ళు మేము కాగితాలు రాసేసుకున్నాం, స్టాంప్ పేపర్ మీద రాసేసుకున్నాం, లాయర్ దగ్గర రాసేసుకున్నాం, పెద్దల దగ్గర రాసేసుకున్నాం, ఇవేమీ చెల్లవు. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే వ్యాలిడ్. ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. డాక్యుమెంట్లు ఫీజు అంతే. హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఎదురుకుండా ఉన్న హోటల్ కెనారా గ్రాండ్. ఆ హోటల్లో డిసెంబర్ 15 జరుగుతుంది. పిల్లల నెంబర్ 994. అది నాకు ఇద్దరు కానీ నేను నేర్పిస్తాను. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇదండి తోడు నీడ ఆర్గనైజేషన్ రాజేశ్వరి గారు, చిన్నయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. థ్యాంక్ యూ అండి.